హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము టెట్ పేపర్ అయితే చూద్దామండి. ఇది ప్రీవియస్‌గా జరిగింది. మనకి 2024లో ఈ టెట్ కంటే ముందు జరిగిన టెట్ పేపర్ ఇది. ఇది 6/10/2024 మార్నింగ్ సెషన్‌లో జరిగింది. ఇక్కడ పేపర్ 1ఏ సంబంధించి 1ఏకి చెందింది. ఎందుకంటే ఇప్పుడు మనకి నిన్న పేపర్ 1ఏ స్టార్ట్ అయింది. వీళ్ళకి ఒక 5 డేస్ అయితే పేపర్ 1ఏ వాళ్ళకైతే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు కదా! మీరు పూర్తి పేపర్‌నైతే ఒకసారైతే సాల్వ్ చేయండి. మీకు తెలుస్తుంది. అందుకనే ఈ మోడల్ పేపర్‌నైతే మీకిస్తున్నాను. ఈ ప్రీవియస్ పేపర్ చూడండి. నేను నిన్న జరిగిన పేపర్ కూడా ఏ విధంగా వచ్చింది అనేదైతే పెట్టాను. ఆ వీడియో చూడండి. దాంట్లో ఉన్న బిట్స్ దీంట్లో 60% వరకైతే ఉన్నాయి. మీరు ఆ పేపర్ చూడండి. నిన్న వచ్చిన పేపర్ ఏ విధంగా వచ్చింది పేపర్ అనాలిసిస్. ఈ రోజున్న పేపర్ చూడండి. ఇప్పుడు ఈ పేపర్ చూడండి. మొత్తం సైకాలజీలో కానీ, మ్యాథ్స్‌లో కానీ, తెలుగులో కానీ రిలేటెడ్ టాపిక్స్ ఇక్కడ ఏ టాపిక్స్ నుంచి బిట్స్ అయితే వచ్చాయో, ఆ టాపిక్స్ నుంచే అక్కడ మనకి బిట్స్ అయితే రావడం అయితే జరిగింది. కాబట్టి మీరు ఈ పేపర్‌నైతే చెయ్యండి. ఈ పేపర్ చేస్తే మీకు ఈజీగా మీరు టెన్షన్ లేకుండా ఎగ్జామ్‌లో అయితే స్కోర్ చేయగలుగుతారు. మీరు వెళ్ళే ముందు ఇక్కడ ఈ టాపిక్స్‌ని ఎక్కువగా చూసుకొనెళ్ళండి. నేను ఆల్రెడీ సిలబస్ పెట్టేటప్పుడే చెప్పాను. ఏ టాపిక్స్ చదివితే మీకు ఎక్కువగా క్వెషన్స్ వస్తాయి సైకాలజీలో అనైతే చెప్పడం అయితే జరిగింది. అవే టాపిక్స్ నుంచి మనకి బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎగ్జాంపుల్‌గా మనకి బండూరా, వైగాట్స్‌కి సిద్ధాంతాల నుంచి ఒక బిట్ అయితే వస్తదని చెప్పాను. అది వస్తుంది. దశల నుంచి ఒక బిట్ అయితే వస్తుందని చెప్పాను. పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ ఉన్నాయి కదా! వాటి నుంచి ఒక బిట్ అయితే వస్తుందని చెప్పాను. అవి వస్తుంది. అభ్యసన వక్రరేఖల నుంచి కూడా ఒక బిట్ అయితే వస్తుందని చెప్పాను. అవి కూడా వస్తున్నాయి. రక్షక తంత్రాల నుంచి ఒక బిట్ అయితే వస్తుందని చెప్పాను. అది కూడా వచ్చింది. మనకి ఒక నిర్వచనం అయితే రావడం అయితే జరుగుతుందని చెప్పాను. అది మూర్తిమత్వం నుంచి అయితే ఒక బిట్ అయితే వస్తుంది. ఇలాగా పరిహార సంఘర్షణల నుంచి ఒక బిట్ అయితే వస్తుంది. ఇలా మీకు 60% బిట్స్ నేను ఏ టాపిక్స్ అయితే చెప్పానో ఆ టాపిక్స్ నుంచే వస్తున్నాయి. మీరు ఆ టాపిక్స్ అయితే ఒకసారి సిలబస్ పేపర్‌ని ఒకసారి అయితే చూడండి. ఆ టాపిక్స్‌ని అయితే చూసుకొనెళ్ళండి. ప్లస్ ఈ పేపర్‌లో ఏ టాపిక్స్ వచ్చాయో ఆ టాపిక్స్‌ని మీరు బాగా ఫోకస్ అయితే చేయండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ చదివిన వాళ్ళు రివిజన్ చేసుకునేటప్పుడు ఈ టాపిక్స్‌ని రివిజన్ జేసుకోండి. కొత్తవైతే చదవకండి ఇప్పుడు. ఓన్లీ ప్రాక్టీస్ పేపర్స్ చేయండి. ప్రాక్టీస్ పేపర్స్ చేస్తే మీకు మీరు చదివిన కంటెంట్‌ని రివైజ్ చేసుకున్నట్లు అవుతుంది. ప్లస్ ఎగ్జామినర్ ఏ విధంగా క్వెషన్స్ అడుగుతున్నారు అనేది తెలుస్తుంది. ప్లస్ మీకు ఈ 60% బిట్స్ దీంట్లో నుంచి వస్తున్నాయి కాబట్టి మీరు ఈజీగా అక్కడ మీకు 60% మీరు మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఇంగ్లీషు అన్ని బిట్స్ అన్నీ చూడండి ఒకసారి. ఇక వీడియోలకైతే వెళ్ళిపోదామండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకొకటి జాయిన్ అవ్వండి ఛానల్‌లో. అన్ని వీడియోస్ మీరు చూడగలుగుతారు. ఒకసారి జాయిన్ అయ్యారంటే మీరు అన్ని వీడియోస్ చూడొచ్చు. ప్రీవియస్ పేపర్స్, సిలబస్, టెట్, డీఎస్‌కి సంబంధించినవి ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఆ వీడియోస్ కూడా ఒకసారైతే చూడండి. నేను ఇప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు కదా! ఏ సెషన్‌లో ఎలాంటి బిట్స్ వచ్చాయి అనేది మా ఛానల్ వాళ్ళు పంపిస్తున్నారు. వాళ్ళు అవి నేను మీకు వీడియో అయితే చేసి అప్‌లోడ్ అయితే చేస్తున్నాను. అందుకే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక వీడియోలకైతే వెళ్ళిపోదామండి. ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్ 2 మీడియంలో అయితే ఉంటుంది మనకి పేపరు. ఫస్ట్ బిట్ అయితే చూద్దాం. సరళ అనే విద్యార్థి గణితంలో వ్యవకలనాలను తన 6 సంవత్సరాల వయసులో చేయగలిగితే, అదే పని చరణ్ తన 4 సంవత్సరాల వయసులోనే చేయగలిగాడు. ఇది క్రింది వికాస సూత్రమును సూచిస్తుంది. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. స్కిప్ చేసుకుంటా మీరు వెళ్ళి చేసేయండి టకటక నాకంటే ముందు. నేను కూడా మీకు ఆన్సర్స్ చెప్తాను. మొత్తము ఆప్షన్స్ ఎక్స్‌ప్లెయిన్ అయితే చెయ్యను. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఇక మనకి చూడండి కొంచెం చెప్తాను బ్రీఫ్‌గా కాకుండా. ఇక్కడ గణితంలో వ్యవకలనాలను తన 6 సంవత్సరాల వయసులో చేయగలిగితే, అదే పని చరణ్ తన 4 సంవత్సరాల వయసులోనే చేయగలిగాడు అనంటే, ఇది వ్యక్తిగత భేదాలు. అంటే ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇక్కడ 6 సంవత్సరాల వయసులో ఉన్న వారికి గ్రాస్పింగ్ చేసుకోవడము, అవి ఒక విధంగా ఉంటాయి. అదే 4 సంవత్సరాల పిల్లవాడు చేశాడు అనంటే, ఈయనకి స్మృతి ఎక్కువగా ఉన్నట్టు
అవి వ్యక్తికి వ్యక్తికి మధ్య తేడా ఉంది కాబట్టి ఇక్కడ మనకు వ్యక్తిగత భేదాలు అని మీరు ఈజీగా చేయొచ్చు. వికాసంలో ఖచ్చితంగా 2 బిట్స్ అయితే వస్తున్నాయి. వికాసం లెసన్ అయితే మీరు ఖచ్చితంగా చూసుకోండి. ఎరిక్సన్ నుంచి అయితే వస్తుందని చెప్పా కదా! నేను ఆల్రెడీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే తెలుగు పేపర్ జరిగింది కదా! దాంట్లో ఎరిక్సన్ గురించి ఒక బిట్ అయితే వచ్చింది. ప్రేమ, వాత్సల్యం చూయించే దశ ఏది అని అయితే అడగడం అయితే జరిగింది. అదే ఇక్కడ చూడండి. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తులు తమకై తామే నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, వీటిని నియంత్రించే శక్తి కలిగి ఉన్నాయని భావించే దశ ఏమిటి అనైతే అడుగుతున్నారు. కౌమార దశలో వాళ్ళు తమకు తామే నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వాళ్ళకుంటుంది. బాలల వికాసంలో మైలురాళ్ళు మరియు విపత్తుల గురించిన వివరాలను తెలిపిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. బాలల వికాసంలోని మైలురాళ్లను, విపత్తులను గురించి తెలిపిన శాస్త్రవేత్త. ఈ శాస్త్రవేత్తలు వాళ్ళ నిర్వచనాల నుంచి బిట్స్ అయితే వస్తున్నాయి. మీరు ఈ నిర్వచనాలకు చూసుకోండి. హవ్వింగ్ హార్ట్స్. సాధారణంగా శిశువులు మొదటి పన్ను ఏర్పడే వయస్సు ఏమిటి? మనకి మొదటి పన్ను ఏర్పడే వయస్సు 6-8 నెలల మధ్యలో మొదటి పన్ను అయితే వస్తుంది. ఇక్కడ చూడండి బాల్య దశలు. ఈ బాల్య దశల నుంచి మనకి నిన్న రావడం జరిగింది 11th రోజు, 10th రోజు 2 డేస్లో మనకి ఈ దశల నుంచి అయితే ఒక బిట్ అయితే వస్తుంది సైకాలజీలో. ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఏకి బాల్య దశ అంటే హఠం చేయటము. ఇక ఉత్తర బాల్య దశ ముఠా దశ అని అంటారు. ఈ శైవ దశలోనేమో ప్రశ్నించడము మరియు నేర్చుకోవడము. కౌమార దశని విమర్శించడము. ఇదైతే చూసుకోండి. ఇట్లా ఎక్కువగా మనకి జతపరచుము అనే బిట్స్ అయితే ఇస్తున్నారు. ఇప్పుడు సరికానిది, సరి అయినది అని ఇస్తున్నారు. అందుకనే మీరు నిజంగా కొంచెం చదివి ఆన్సర్ అయితే చేయండి. యాక్వేరియంలో చేపల ప్రవర్తనను పరిశీలించటము అనేది. ఇక నియంత్రణ పరిశీలన. వ్యక్తి తమ పరిసరాలతో చేసుకునే ప్రత్యేకమైనటువంటి సర్దుబాటును నిర్ణయించే మానసిక, భౌతిక అంశాల గతిశీలక వ్యవస్థాపనమునే మూర్తిమత్వం అని నిర్వచించింది ఎవరు? చూడండి G.W. ఆల్ఫర్డ్ నిర్వచించడం అయితే జరిగింది. అందని ద్రాక్ష పుల్లన అనే సామెత దీనికి ఉదాహరణ. ఈ రక్షక తంత్రాల నుంచి కూడా బిట్ అయితే రావడం జరిగింది. ఈ ప్రతిగమనం నుంచి మనకి 10th రోజు, 11th రోజు 2 డేస్ ప్రతిగమనం గురించి ఇచ్చారు. ప్రతిగమనము అంటే చిన్నపిల్లల్లాగా ఏదైనా మీరు పని చేసేటప్పుడు అది జరగకపోతే చిన్నపిల్లల్లాగా ఏడవడాన్ని ప్రతిగమనము అంటారు. అందని ద్రాక్ష పుల్లన అనేది హేతుకీకరణ కిందకు వస్తాయి. ప్రక్షేపణం అంటే వేరే వాళ్ళ మీద మనము ప్రక్షేపించడం. ఏదైనా మీరు చేయలేని పనిని వారి వల్ల జరగలేదు అని వేరే వాళ్ళ మీద చెప్పడము. విస్థాపనం అంటే మీకు బయట వాళ్ళు ఆఫీస్లో ఎవరైనా బాస్ మిమ్మల్ని తిడితే ఆ కోపాన్ని తెచ్చి ఇంట్లో చూపడాన్ని విస్థాపనం కిందకైతే వస్తుంది. అలాగా మీరు ఈ రక్షక తంత్రాల నుంచి అయితే ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి. దీన్ని న్యాచురల్ మీరు అర్థం చేసుకోండి. సైకాలజీ ఎప్పుడైనా సరే ఎన్ని బిట్స్ మీరు ప్రాక్టీస్ చేస్తారో మీరు అంత మంచి స్కోర్ చేయగలుగుతారు. ఇక సైన్స్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థి అన్ని సబ్జెక్టులలో మంచి మార్కులు సాధించగలడు. ఈ ప్రవచనాన్ని సమర్థించే ప్రజ్ఞా సిద్ధాంతం ఏమిటి? ఇక్కడ చూడండి ఏకకార సిద్ధాంతము. ఈ సిద్ధాంతాలను రచించిన రచయితలు వీళ్ళని మ్యాచింగ్ చేయమని అయితే ఇప్పుడు అడుగుతున్నారు. అదైతే చూసుకోండి మీరు. ఈ సిద్ధాంతాలు ఎవరు రచించారు అనేది చూసుకోండి. ఇక్కడ చూడండి మనకి అప్లికేషన్కి ఇచ్చాడు. సైన్స్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థి అన్ని సబ్జెక్టులలో మంచి మార్కులు సాధించగలడు అని ఈ ప్రవచనాన్ని సమర్థించేది అని అంటే ఏకకారకంలో మీకు ఒకటి వస్తే అన్ని వచ్చినట్టు అనుకోవడాన్ని ఏకకారకం కిందకైతే వస్తుంది. ప్రత్యేక సందర్భాల నుంచి ప్రారంభమై సాధారణ విషయాల వైపు పయనించే వివేచన ఏమిటి? ఆగమన వివేచన. పిల్లలు అభ్యసన పట్ల సంసిద్ధంగా ఉండని సందర్భం ఏమిటి? అభ్యసన పట్ల సంసిద్ధంగా ఉండని సందర్భం ఏమిటి అనేది అడిగారు. యాంత్రిక బోధన జరిగినప్పుడు వాళ్ళకి
అభ్యసన పట్ల సంసిద్ధంగా ఉండని సందర్భం ఏంటంటే అందుకు బోధన యంత్రంలాగా మీరు ఒకటే చెప్పుకుంటూ పోతే కాదు. కొంచెం వాళ్ళని మోటివేషన్ చేసుకుంటూ చేస్తే పిల్లలకి అభ్యసన జరుగుతుంది. ఒక విద్యార్థి ప్రతి ఫలాన్ని ఆశించి కానీ, శిక్షణ తప్పించుకోవడానికి కానీ కాకుండా కేవలం తన ఆనందం కోసమే చదివాడు. ఇందులో ప్రేరణ రకం ఏమిటి? ప్రేరణ నుంచి కూడా బిట్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, అంతర్గత ప్రేరణ. ఫలితాలు ఆశించి కానీ, శిక్షణ నుంచి తప్పించుకోవడానికి కానీ కాకుండా కేవలం ఆనందం కోసం మాత్రమే. ఇక్కడ ఆనందం అంటే తన వ్యక్తిగత ఆనందం కోసం చేస్తున్నాడు కాబట్టి ఇది అన్ అంతర్గత ప్రేరణ కిందకైతే వస్తుంది. బాహ్య ప్రేరణ అంటే బయట వాళ్ళు టీచర్ కొడతారనో, శిక్షలు పడతాయేమోని చేయడాన్ని బాహ్య ప్రేరణ కిందకొస్తాయి. సాధన అంటే మీరు ఏదైనా పనిని ఎక్కువగా చేయడం వలన దానిలో సాధన అనేది ఏర్పడుతుంది. సృజనాత్మకత అంటే మీరు ఒక వస్తువుని కొత్తగా మీరు సృష్టించాలని, మీరు దానిని రీసెర్చ్ చేయడాన్ని సృజనాత్మకత ప్రేరణ కిందకైతే వస్తుంది. అభ్యసనం అనేది అనుభవం ద్వారా జరుగుతుంది కానీ అనారోగ్యము, అలసట, మత్తు పదార్థాల వల్ల కాదు అని వివరించినది ఎవరు? ఇక్కడ చూడండి, అభ్యసన అనే పాఠము చాలా ఇంపార్టెంట్. మీకు అటు టెట్‌కి, డీఎస్సీకి రెండిటికి ఉంటుంది కాబట్టి ఈ అభ్యసన లెసన్‌ని మీరు క్లియర్‌గా అయితే చదవండి. దీంట్లో హెరల్ హెర్గన్ హన్ అనేది చెప్పడం అయితే జరిగిందంట. నిర్వచనాలు చదవండి, అభ్యసన బదలాయింపులు చదవండి, అభ్యసన వక్రరేఖలు చదవండి, ఇక్కడ ప్రజ్ఞ చదవండి, స్మృతి గురించి. వీటి నుంచి బిట్ల అభ్యసనలో నుంచి లేని బిట్ పేపర్ అనేది టెట్ పేపర్ ఉండదు, డిఎస్సి ఉండదు. కాబట్టి ఈ చాప్టర్ అనేది మీరు క్లియర్ చదవండి. అన్ని ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ ఒప్పుల సంఖ్య, నిష్పాదనలు క్రమేణా పెరిగే సందర్భంలో ఏర్పడే అభ్యసన వక్రిక. ఇది కూడా మనకి నిన్న సేమ్ ఇదే బిట్ అయితే అడగడం అయితే జరిగింది. మీరు చూడండి, ఆరోహణ అనేది అయితే ఆరోహణ వక్రరేఖ నిన్న అడిగారు, పేపర్ 2లో అడిగాడు, పేపర్ 1లో కూడా అడిగారు. క్రింది వానిలో గౌణ అవసరం ఏమిటి? గౌణ అవసరము అనేది నిద్ర, నీరు, గుర్తింపు అనే వీటిలలో గౌణ అవసరం అనేది గుర్తింపు అనేది గౌణ అవసరం. ఒక వ్యక్తికి కానీ, వస్తువుకు కానీ, సంఘటనకు కానీ సంబంధించి కల్పించే సాధారణ అవగాహన ఏమిటి? ఒక వ్యక్తికి కానీ, వస్తువుకు కానీ, సంఘటనకు కానీ సంబంధించి కల్పించే సాధారణ అవగాహన, భావన. క్రింది వాటిలో గెస్టాల్వాదులు ప్రతిపాదించిన ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం కానిది అనేది ఇచ్చారు. ఈ గెస్టాల్ నుంచి కూడా మనకి బిట్ అయితే రావడం అయితే జరిగింది. అభ్యసన నియమము. డెజావు అనేది ఏ పదము? డెజావు అనేది ఒక ఫ్రెంచ్ పదము. పురాతన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం ఏమిటి? పురాతన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం ఏమిటి? నియత క్రమశిక్షణ సిద్ధాంతము అనేది పురాతనమైనది. క్రింది వాణిలో ఒకటి జ్ఞాన రంగానికి చెందదు. ఈ జ్ఞాన రంగాలు భావ రంగము, మానసిక రంగం ఉన్నాయి కదా, వీటి నుంచి బిట్ అయితే నిన్న రావడం అయితే జరిగింది. గ్రహించడము. పిఐఈ అనగా అబ్రివేషన్. ఈ అబ్రివేషన్ కూడా అడిగారు. చూడండి, ప్రాజెక్ట్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఫర్ ద డిజేబుల్డ్. ఇక్కడ గిఫ్ ఫైల్ ఫార్మెట్ అర్థం ఏమిటి? గ్రాఫిక్ ఇంటర్చేంజ్ ఫార్మేట్. గిఫ్ అంటే ఐసీ నుంచి ఒక అబ్రివేషన్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ ఎన్ఈపి 2020 నుంచి కూడా బిట్ అయితే నిన్న అడిగారు. చూడండి, విద్యలో సన్నాహ దశ ఏమిటి? సన్నాహ దశ అడుగుతున్నారు. ఇక్కడ 3, 4, 5 తరగతులు అనేది కరెక్ట్ సమాధానము. భారతదేశంలోని జాతీయ విద్యా విధానాన్ని మొట్టమొదటిసారిగాను రూపొందించిన సంవత్సరం ఏది? 1968. ఈ ఆర్టీఏ 2009 కూడా మనకి నిన్న బిట్ రావడం అయితే జరిగింది. ఈ టాపిక్స్ అయితే మీరు చూసుకోండి. విద్యార్థుల పాఠశాల నుండి బదిలీ ధృవీకరణ పత్రాన్ని పొందే హక్కును తెలియజేసే అధ్యాయాలు. దీంట్లో మొత్తం ఎన్ని అధ్యాయాలు? 38 అధ్యాయాలు అయితే ఉన్నాయి కదా మనకి. 8 సెక్షన్లు అయితే ఉన్నాయి. ఇవైతే మీరు చూసుకోండి. ఇక రెండవ సెక్షన్లో, రెండవ అధ్యాయంలోని మనకి
పిల్లలు వేరే స్కూల్కి వెళ్ళాలంటే ధృవీకరణ పత్రాన్ని పొందే హక్కును తెలియజేస్తుంది. ఉపన్యాస పద్ధతి ద్వారా విద్యార్థులు దాదాపుగా నేర్చుకోగలిగే శాతం ఎంత? 5% నేర్చుకుంటారు. క్రింది వాటిలో వైగాట్స్కి ప్రకారం ఉన్నత మానసిక ప్రక్రియ ఏమిటి? వైగాట్స్కి ప్రకారం ఉన్నత మానసిక ప్రక్రియ అనేది సాంఘిక వికాసాల విశ్లేషణ. వైగాట్స్కి గురించి కూడా మనకి బిట్ అయితే రావడం జరిగింది నిన్న. జాన్ పియాజే కోల్బర్గ్ నుంచి కూడా ఇచ్చారు. ఫ్యూచర్ లెర్న్ అనేది ఎంఓఓసిస్ను అందచేసే సంస్థ. ఇవి 5 టాపిక్. చాలామంది బిట్స్ అడుగుతున్నారండి. మీరు ఈ ప్రీవియస్ పేపర్స్ అయితే ఛానల్లో పెట్టాను నేను. ఆ ప్రీవియస్ పేపర్స్ని మీరైతే ఒకసారి అయితే చూడండి. అన్నీ కూడా మీకు ప్లేలిస్ట్లో ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్టు, తెలుగుకు సపరేటు, సైకాలజీకి సపరేటు, మ్యాథ్స్కి సపరేటు, సోషలు, సైన్స్ బిట్స్ అన్నీ సపరేట్గా ప్లేలిస్ట్లో పెట్టడం అయితే జరిగింది. విత్ సిలబస్, ప్రీవియస్ పేపర్స్ మీరు అన్నీ చెక్ చేయండి. పేపర్ 2 వాళ్ళవి అన్నీ కంప్లీట్ అయితే అయిపోయాయి. పేపర్ 1 వాళ్ళకైతే ఈ రోజు నుంచి అయితే పెట్టడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జాయిన్ అయ్యి మీరు ఆ వీడియోస్ అని చెయ్యండి. మీరు ఈజీగా క్వాలిఫై అయితే అయిపోతారు. డొక్కా సీతమ్మ క్రింద మహోన్నత వ్యక్తి పేరున ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకము అమలు జరుగుతున్నది. ఇక్కడ మనకి పథకాల నుంచి కూడా ఒక బిట్ అయితే వచ్చింది చూడండి. అవి కూడా మనకి ఎడ్యుకేషన్కి సంబంధించినవే ఇస్తారు. ఎడ్యుకేషన్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకము, ఇక్కడ స్వయం పథకము, వీటి నుంచి బిట్స్ అయితే వస్తాయండి. సైకాలజీలో డిఎస్సిలో మాత్రం కరెంట్ అఫైర్స్ కింద మనకి సెంట్రల్వి, స్టేట్వి వేరే పథకాల నుంచి వస్తాయి. ఇప్పుడు టెట్కు మాత్రం ఓన్లీ మనకి విద్యా పథకాల నుంచి ఆంధ్రప్రదేశ్లో చేసినవి మాత్రమే బిట్స్. 1, 2 ఒకటి రావచ్చు, పెద్దగా రావు, ఒకటైతే వస్తుంది. అభినయము, నృత్యం చేయటము అనేవి క్రింది నైపుణ్యాలకి చెందినవి. శారీరక నైపుణ్యము. ఇక తెలుగు బిట్లు కూడా చూద్దామండి. తెలుగు చూడండి. మీరు ఈ పేరాగ్రాఫ్ అయితే చదవండి. తెలుగు సాహిత్య చరిత్రలో 1911 సంవత్సరం చాలా ప్రధానమైనది. గిడుగువారి ఉద్యోగాన్ని వదిలి వ్యవహారిక భాషోద్యమం పూర్తిగా చేపట్టడము, స్కూలు, ఫైనల్, ఇంటర్ విద్యార్థులు వాడుక భాష ఉపయోగించడానికి ప్రభుత్వం అనుమతించడము, ఆంధ్ర సాహిత్య పరిషత్ స్థాపించడము మొదలైనవి. అయితే పెద్దలు, పండితులు కలిపి వ్యవహారిక భాషకు వ్యతిరేకంగా మద్రాసు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వారిచ్చిన అనుమతిని ఉపసంహరించేలా చేశారు. ఆంధ్ర సాహిత్య పరిషత్కు సవాలుగా నవ్య సాహిత్య పరిషత్తు బయలుదేరింది. ప్రతిభ అనే పత్రికను వెలువరించింది. ఈ పై గద్యాన్ని అనుసరించి క్రింది వాటిలో సరికాని అంశం చూసారా, ఎక్కువ సరికాని అంశం, సరి అయిన అంశం అనేది అడుగుతున్నారు. మీరు అందుకనే సరికానిది సెలెక్ట్ చేయాలి. కాబట్టి ఇలాంటి బిట్స్ని మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. పండితులు ఒత్తిడి తెచ్చిన ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చినటువంటి అనుమతిని ఉపసంహరించుకోలేదు. ఇక్కడ మనకి 2 పద్యాలు 2 గద్యాలు అయితే ఇస్తున్నాడు. నిన్న మనకి పద్యము గద్యాలు ఇచ్చిన తర్వాత మనకి 4 పాదాలను పైన కింద మార్చుకుంటూ ఇచ్చి 4 పాదాలని వరుస క్రమంలో పెట్టమని కూడా అడుగుతున్నాడు. ఆ బిట్ కూడా వస్తుంది. మీరు అది కూడా చూసుకోండి. సామాజిక ప్రయోజనాల కోసము సాహిత్యాన్ని వినియోగించాలన్న సత్యం వీరేశలింగం గారికి తెలుసు. గురిజార అప్పారావు గారికి తెలుసు. మూఢాచారాల పిడకలతోనే పలవరిస్తున్న జాతిని వెన్నుతట్టి లేపింది మొదటి వారైతే ఫ్యూడల్ వ్యవస్థలో జీవిస్తున్నప్పుడే రాజభక్తి కన్నా దేశభక్తి దొడ్డదని గుర్తించింది రెండవ వారు. తెలుగు సాహిత్యానికి జాతీయ దృక్పథాన్ని గురజార నేర్పితే అంతర్జాతీయ తత్వాన్ని మప్పింది శ్రీశ్రీ. రాజకీయంగా దేశ స్వతంత్రం కోసం ఉద్యమాలు సాగిస్తున్నప్పుడు భాషా స్వతంత్రం కోసము సాహిత్య రంగంలో సమరాలు చేసి ఉద్దండుడు గురుగు రామూర్తి గారు. ఇక్కడ రాజభక్తి కన్నా దేశభక్తి గొప్పదని గుర్తించిన వారు ఎవరు అనేది అడుగుతున్నారు. గురజార అప్పారావు గారు. శతకోటి భానుతేజ, యతులిత, సద్గుణ గుణాఢ్య, యంబుజ నాభ, రతినాథ, జనకలక్ష్మి, సతీహిత, ననుగావు భక్త, సన్నుత కృష్ణ. ఈ పద్యంలో సాటిలేని మంచి గుణాల సమూహంతో గొప్పవాడు అని అర్థం ఇచ్చే ప్రతిబంధం ఏమిటి? అతులిత,
సద్గుణ గణాఢ్య ఆచార్ ఆచార్యున కెదిరింపకు బ్రోచిన దొర నింద చెయ్యబోకుము కార్యాలోచనము లొంటి జెయ్యకు మాచారము విడువ బోకుమయ్యా కుమారా. ఈ పద్యంలో ఒంటరిగా చెయ్యకూడనిది ఏమిటి? కార్యాలోచనము. రావ్ అన్న కలం పేరుతో రచనలు చేసింది ఎవరు? రావ్ అన్న కలం పేరుతో రచనలు చేసింది బులుసు వెంకట రమణయ్య. మనకి కళలు అనేది చూసుకోండి. నా బాల్యం అనే పాఠంలోని ఇతివృత్తం నుంచి ఒక బిట్ అయితే ఖచ్చితంగా మీకు వస్తుంది. నా బాల్యము అనేది కళలకు సంబంధించింది. తన జీవిత అనుభవాలు, భావాలతో కలబోసి తనకు తానే రాసుకునే సాహిత్య ప్రక్రియ ఏమిటి? తనకు తాను రాసుకోవడాన్ని మనకి ఆత్మకథ అని అంటారు. తన రచన వేరే వాళ్ళు రాస్తే జీవిత చరిత్ర అంటారు. ఒక ఒక సంస్థకు కానీ, ఒక వ్యక్తికి కానీ వ్యతిరేకంగా విమర్శిస్తూ రాస్తే దాన్ని గల్పిక అని అంటారు. కథ అంటే కొన్ని పాత్రలు, సున్నిత సన్నివేశము, కొన్ని పాత్రలు ఉండాలి, కథ ఉండాలి. దాంట్లో ఉంటే దానిని కథ అని అంటారు. తొలి తెలుగు యాత్రా చరిత్ర ఏమిటి? ఈ యాత్రా చరిత్రలు మన రచయితలు వెళ్ళి వాళ్ళు చూసిన దానిని అక్కడ ఉన్న ప్రదేశం గురించి వర్ణించి రాయడాన్ని యాత్రా చరిత్ర అంటారు. అందులో మనకి తొలి యాత్రా చరిత్ర ఏంటి అని అయితే అడుగుతున్నారు. కాశీ యాత్రా చరిత్రను మనకి ఏనుగు లక్ష్మణ కవి అయితే రాశాడు. ఇక్కడ మనకి కాశ్మీర దీపకళిక అనేది ఓల్గాగా కృష్ణ నా ఉత్తర భారతదేశ యాత్ర ఎవరు రాశారు చెప్పండి? వెంకటరమణ గారు అయితే రాశారు కదా, బులుసు వెంకటరమణ గారు. మీకు ఇట్లాగా మీకు వీటన్నిటి గురించి మీకు తెలిస్తేనే మీరు సరికానిది ఏది అని అడిగినప్పుడు మీరు చేయగలుగుతారు. దివ్య పదానికి ప్రకృతి ఏమిటి? ప్రకృతి నుంచి కూడా మనకి ఒకటి రావడమే జరిగింది. విధము అంటే ఏమిటి అని అడిగారు. ఇక్కడ చూడండి 39 ద్వీపము. చెన్ను అనే పదానికి అర్థం ఏమిటి? చెన్ను అంటే అందము అనే అర్థము. మన 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో బ్యాక్ సైడ్లో ఉన్నాయి చూడండి, చెన్ను అనే పదము అని అర్థము. మధ్యమ పురుష నామవాచక పదాలు ఏమిటి? ఇక్కడ ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష. నీవు ఉత్తముడివి, నీ గురించి చెప్పుకునేటప్పుడు ఉత్తముడివి నువ్వు. మధ్యమ పురుష అంటే నీ దగ్గర ఉన్న ఎదుటి వాళ్ళు వేరే వారి గురించి చెప్పడాన్ని మధ్యమ పురుష అంటారు. వేరే వాళ్ళని ఫ్రెండ్ గురించి చెప్పేస్తే మధ్యమ పురుష అవుతుంది. మీ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ గురించి చెప్పావనుకో, వేరే వారి గురించి చెప్పావనుకో, అది ప్రథమ పురుష అవుతుంది. ఇక్కడ మధ్యమ పురుష అంటున్నారు. మధ్యమ పురుష అంటే మీరు, నీవు అనేది వస్తుంది. నీవు, మీరు. నేను అంటే నేను, మేము అనేది ఏంటి? ప్రథమ పురుష. ప్రథమ పురుష కాదు, ఉత్తమ పురుష కిందకు వస్తాయి అవి. అతడు, ఆమె అనేది ఏమొస్తుంది? ప్రథమ పురుష కిందకు వస్తుంది. ఇది ప్రథమ పురుష. ఇది నువ్వు, నేను అనేది ఉత్తమ పురుష. ఇక్కడ మీరు, నీవు అనేది మధ్యమ పురుష కిందకు వస్తుంది. వెలుసు వేయడమే కానీ తీయలేము. ఇది ఒక వేయడమే కానీ ఇక్కడ మనకి పొడుపు కథల నుంచి వస్తుంది. ఒక జాతీయం ఇస్తున్నారు, ఒక పొడుపు కథ నుంచి కూడా బిట్ అయితే వస్తుంది. మీరు చూసుకోండి. ఇది ఒకటి ఏమిటి అని అడిగారు కదా, పొడుపు కథ. దళము అనేది పర్యాయ పదాలు వస్తున్నాయి మనకి. దళము అంటే ఆకు, వలనము. దళము అంటే పత్రము అని కూడా వస్తుంది కదా. ఆకు, సైన్యము అనేది వస్తుంది. దళము అంటే ఇక్కడ సైన్యము, సేన అనేది ఈ ఆన్సర్ అయితే మీరు చేయాల్సి అయితే ఉంటుంది. పర్యాయ పదాలు అని అంటే సమాన అర్థాన్ని ఇచ్చే పదాలు ఉండాలి, పర్యాయ పదాలు. అందుకే ఇక్కడ సైన్యము, సేన అనేది ఉంది. ఇక్కడ నానార్థాలు అంటే ఒకే అర్థం ఉండే పదాలని వేరు వేరు అర్థాలు ఉండే వాటిని నానార్థాలు అంటారు. పర్యాయ పదాలు అంటే సమాన అర్థాలు ఉన్న వాటిని పర్యాయ పదాలు అని అంటారు. స్త్రీలను గురించి చెప్పే పదాలని ఏమంటారు? స్త్రీలను గురించి చెప్పే పదాలను మహతి వాచలు అంటారు. మనమంతా ధర్మం కొరకు పాటుపడాలి. గీత గీసిన పదం ఏ విభక్తి ప్రత్యయము? ఇక్కడ మనకి విభక్తి నుంచి ఒక బిట్ అయితే వస్తుంది. ఈ చతుర్థి విభక్తి నుంచి మనకి నిన్న పేపర్లో అయితే రావడం అయితే జరిగింది. నిన్న పేపర్లో చతుర్థి ఇచ్చాడు కాబట్టి నెక్స్ట్ వేరే ఉంటాయి కదా, సప్తమి, షష్ఠి, ప్రథమ విభక్తి నుంచి రావచ్చు.
లేకపోతే ఈ ఈ షష్ఠి విభక్తి నుంచి రావచ్చు, చెప్పలేము. ఇవి ఉన్నాయి కదా 8, మీరు చూసుకొని వెళ్ళండి, సరిపోతుంది. చతుర్థి విభక్తి. ఇక్కడ చూడండి, చతుర్థి విభక్తి కొరకు కై అయితే వస్తుంది. షష్ఠి యొక్క కిన్ కున్ లో లో లోపల, ఇది షష్ఠి యొక్క లోపల అనేది వస్తుంది. డూమువులు అనేటివి ప్రథమ విభక్తులు. అందున్నన్ అనేది సప్తమి విభక్తి. క్రింది వాటిలో వర్తమాన కాలం వాక్యం రాయండి. వర్తమానము అంటే మనకు ప్రస్తుతం జరిగేది. వెళ్తున్నాడు అనేది వర్తమానం కిందకు వస్తుంది కాబట్టి మనకి సింధూజ పాట పాడింది అని అంటే ఇది అయిపోయిన సెంటెన్స్, ఇది భూతకాలము. ఖాదర్ కథ రాశాడు, ఇది కూడా అయిపోయింది, రాసేశాడు కాబట్టి ఇది భూతకాలము. జోసెఫ్ ఊరికి వెళ్తాడు అంటే ఇది భవిష్యత్తు కాలం. వెళ్తాడు అనేది మనకి ఇక్కడ భవిష్యత్ కాలాన్ని సూచిస్తుంది. ఇక్కడ మణిమేకల ముగ్గు వేస్తున్నది, ఇక్కడ వేస్తూ ఉన్నది. వర్తమానం అంటే ప్రస్తుతం జరిగేదాన్ని వర్తమానము అని అంటారు. పాడింది అని అంటే ఇది. ఇక్కడ రాశాడు అని అంటే ఇది కూడా భూతకాలానికి సంబంధించింది. ఇక్కడ వేస్తున్నది అనేది ఇక్కడ సరైన సమాధానం. ఇక్కడ మనకి వర్తమాన కాలం అడిగారు కాబట్టి ఇది పెట్టాలి. క్రింది వాటిలో భూతకాలిక అసమాపక క్రియ గల వాక్యాన్ని గుర్తించండి. భూతకాలం అంటే అయిపోయింది. అసమాపక క్రియ అంటే పని జరగకపోవడాన్ని అసమాపక క్రియ అంటారు. ఒక పని పూర్తి కాని దాన్ని అసమాపక క్రియ కిందకైతే వస్తుంది. ఇక్కడ చూడండి, మీరు బడికి వెళ్తే చదువుకోగలరు. నేను బడికి వెళ్ళి చదువుకున్నాను. ఇక్కడ చదువుకున్నాను అనేది ఇక్కడ సమాపక క్రియ. వాక్యం పూర్తి అయిపోయింది. నేను బడికి వెళ్తూ చదువుకుంటున్నాను, ఇది మనకి కుంటున్నాను అని అంటే ఇక్కడ వర్తమానం గురించి సెంటెన్స్ ఇంకా పూర్తి కాలేదు. మీరు బడికి వెళ్ళకపోతే చదువుకోలేరు. అనేదైతే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూడండి, మనకి దీనికి సరైన సమాధానం ఏమిటంటే నేను బడికి వెళ్ళి చదువుకుంటున్నాను, అసమాపక క్రియ. ఇక్కడ మనకి అసమాపక క్రియ అంటేనే మనకి వాక్యం పూర్తి కానిది. వెళ్ళి అనేది భూతకాలం సంబంధించింది. సరైన సంయుక్త వాక్యము రాయండి అనేది ఇచ్చారు. ఇక్కడ సౌజన్య తెలివైనది, చురుకైనది. సౌజన్య తెలివైనది మరియు చురుకైనది. పెదవి సహాయంతో పలికే అక్షరాలు ఓష్ట్యాలు. పితృణము ఈ పదంలోని సంధి సవర్ణ దీర్ఘ సంధి. మనకి ఈ సవర్ణ దీర్ఘ సంధి నుంచి బిట్లు అయితే వచ్చినాయి. ఈ గుణ సంధి నుంచి కూడా మనకి బిట్లు అయితే రావడమే జరిగింది. యనాదేశ సంధి, ఆగమంగా వచ్చే సంధి ఎన్నులనే యనాదేశ సంధి అంటారు. అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏవో ఆర్లు ఏకాదేశంగా వస్తే గుణసంధి అవుతుంది. అకారానికి అచ్చులు పరమైతే అకార సంధి అయితే అవుతుంది. ఈ ఊరులకు అవే అచ్చులు పరమైతే వాని దీర్ఘములు ఏకాదేశమగును, సవర్ణ దీర్ఘ సంధి. పితృ రుణము అంటే పితృ ప్లస్ రుణము, పితృ రుణము మనకి సవర్ణ సంధి. అచ్చులని ఇలా కూడా పిలుస్తారు. అచ్చులని మనకి ఏమని పిలుస్తారు? స్వరాలు అని పిలుస్తారు. మనకి స్పర్శాలు అని కూడా, స్వరాలు నాదాలు అని పిలుస్తారు. బాసతుల్ ఈ పనిలో గల గణం ఏమిటి? రా. దేశ చరిత్ర పదాన్ని విగ్రహ వాక్యం రాయండి. దేశం యొక్క చరిత్ర. జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది. ఈ వాక్యంలో ఉపమ వాచకము. జ్ఞానము దీపం వలె అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఈ ఇక్కడ మనకి ఉపమా వాచకము అని అయితే అడిగారు. ఈ ఉపమా వాచకము, ఉపమేయము, ఉపమానము అని అయితే అడుగుతున్నారు. నిన్న పేపర్లో కూడా మనకి ఉపమేయము ఏది గుర్తించండి అని అయితే అడిగారు. ఈ ఉపమా అలంకారాన్ని నుంచి మనకు ఒక బిట్ అయితే వస్తుంది. ఈ అలంకారాలకు సంబంధించి ఇక్కడ చూడండి, ఉపమా వాచకము అంటే మనకి ఇక్కడ వలే అంటే ఉపమా వాచకం కిందకైతే వస్తుంది. ఇక్కడ మనకి మెథడ్ బిట్స్ అయితే స్టార్ట్ అవుతాయి. 6 బిట్లు అయితే మనకి మెథడాలజీ నుంచి అయితే వస్తున్నాయి తెలుగులో.
మీకు ఇంగ్లీష్‌లో కూడా అంతే ఉంటుంది. 6 బిట్లు. ఈవీఎస్‌లో కూడా 6 బిట్లు. మ్యాథ్స్‌లో కూడా 6 బిట్లు మెథడాలజీ నుంచి అయితే వస్తాయి. ఇక్కడ చూడండి, పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అన్నది ఎవరు? ఒక నిర్వచనం అయితే ఖచ్చితంగా ఇస్తున్నాడు. మీరు ఈ మెథడాలజీలో నిర్వచనాన్ని చూడండి. సంక్లిష్ట వ్యవస్థ అనేది గుర్తుపెట్టుకోండి. హాకెట్ అనేది మీరు గుర్తించవచ్చు. సంక్లిష్ట వ్యవస్థ భాష అన్నది ఎవరంటే హాకెట్. తాను దేశం గురించి కానీ తనకు నచ్చిన అంశం పైన కానీ 2 నిమిషాలు ఏకతాటి ఉక్త రచన అంటారు. ఉక్త రచన అంటే మనం మాట్లాడడాన్ని ఉక్త రచన అంటారు. పఠనము అంటే చదవడం, నాటకీకరణము అంటే నాట్యం. మనకు కొన్ని పాత్రలు కలిసి నాటకం ఒక పాత్రలతోటి నాటకాన్ని చేయడాన్ని నాటకీకరణం అని అంటారు. ఇక్కడ మనకి ఏమడిగారంటే తనకు నచ్చిన అంశం పైన కానీ 2 నిమిషాలు మాట్లాడడము అని అంటే వక్తృత్వ పోటీలు అంటాం కదా, ఉక్త రచన కిందకి అయితే వస్తుంది. మన దేశంలో ఈ పద్ధతిని మొదట ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ప్రస్తావించింది. ఇక్కడ ఈశ్వరీభాయ్ పటేల్ మనకి సూచించిన కమిటీ ఏమిటి అనేది అడుగుతున్నారు. ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ మనకి కుర్చాధార పద్ధతిని అయితే సూచించమని అయితే మనకి చెప్పారు. ఈ పద్ధతులు మీకు చాలా ఇంపార్టెంట్. కిండర్ గార్డెన్ పద్ధతి, మాంటిసోరీ పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి. ఇవి మాంటిసోరీ పద్ధతి, కిండర్ గార్డెన్ పద్ధతి చాలా ఇంపార్టెంట్. ఇవి చూసుకొని వెళ్ళండి. ఇక్కడ ఏ వయసు వారికి ఈ మాంటిసోరీ పద్ధతిని ఉపయోగిస్తారు, కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రతిపాదించింది ఎవరు, మాంటిసోరీ పద్ధతిని ప్రతిపాదించింది ఎవరు, అవి కూడా చూసుకోండి. ఒక విషయం యొక్క భావాన్ని గ్రహించి తన సొంత వాక్యాలలో వివరిస్తూ చక్కగా రాయడాన్ని ఏమని అంటారు? మీరు సొంత వాక్యాలలో రాయడం. ఒక విషయం యొక్క భావాన్ని మీరు గ్రహించి రాయడాన్ని ఏమంటారు? విస్తృతంగా సొంత వాక్యాలు వివరిస్తూ రాస్తున్నారు కాబట్టి ఇక్కడ మనకి విస్తృత రచన అవుతుంది. అనువాదము అని అంటే వేరే రచనను మీరు వేరే భాషలో ఉన్నదానిని మీ భాషలోకి, ఇప్పుడు ఇంగ్లీష్లో ఉన్నదాన్ని తెలుగులోకి మార్చడాన్ని అనువాద రచన అంటారు. సంయుక్తం అంటే 2 రచనలు ఒకటే రకంగా ఉండడాన్ని సంయుక్త రచనలు అని అంటారు. సంక్లిష్ట రచన. వార్తాపత్రికలు అనేటివి మనకి ఓన్లీ దృశ్యానికి సంబంధించినవి. వార్తాపత్రికలు మనము అక్షరాలు చూస్తూ చదువుతాము. ఇక్కడ ఓన్లీ దృశ్య బోధనోపకరణాలు. శ్రవణ బోధనోపకరణాలు అని అంటే ఇక్కడ బోధనోపకరణాల నుంచి ఒక బిట్ అయితే వస్తుందండి. ఈ బోధనోపకరణాలు అని అంటే మనకి శ్రవణ బోధనోపకరణాలు అంటే రేడియోలు, టేప్ రికార్డర్లు, ఇవన్నీ మనకి శ్రవణ బోధనోపకరణాలు కిందకు వస్తాయి. దృశ్య బోధనోపకరణాలు అని అంటే మనకి ఫ్లాష్ కార్డ్స్, మన ఇవి వార్తాపత్రికలు, ఇవన్నీ మనకి చూసేటివన్నిటి దృశ్యోపకరణాల కిందకే వస్తాయి. మనం టీవీలో చూసే పిక్చర్ ఏమంటే ద్విభాషోపకరణము అని అంటారు. 2 వైపుల మనము ద్విభాషోపకరణం టీవీ ఎందుకంటే మనకు వినవచ్చు, చూడవచ్చు, 2 చేస్తుంది కాబట్టి దీన్ని ద్విభాషోపకరణం అని అంటారు. దృశ్య శ్రవణ బోధనోపకరణం కూడా టీవీని. ఇక్కడ మీరు అలా అయితే గుర్తించండి. అంశాన్ని అయితే మదింపు చేయాలని భావిస్తున్నామో ఆ అంశాన్ని మాత్రమే మదింపు చేయడాన్ని ఏమంటారు? మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని చేస్తే దానికి ప్రామాణికత ఉంది అని అర్థం. ఇక్కడితోటైతే మనకి సైకాలజీ బిట్స్, తెలుగు బిట్స్ కంప్లీట్ అయితే అయిపోయాయి. మొత్తం 60 బిట్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. మిగతా మనకి 70 బిట్స్ అయితే ఉన్నాయి కదా, మిగతా 70 బిట్స్ని నేను నెక్స్ట్ పార్ట్ 2గా అయితే అప్లోడ్ అయితే చేస్తాను. ఇక వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్లో పాయింట్స్ అయితే ఇవ్వండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక మనకి పేపర్ 1 అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు కదా, ఈ పేపర్ 1 నుంచి మనకి బిట్స్ వస్తే గిన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఛానల్ని ఫాలో అవ్వండి, ఛానల్లో జాయిన్ అవ్వండి. ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా చేయండి. ఎందుకంటే ప్లేలిస్ట్లో సైకాలజీకి సపరేట్ వీడియోస్, ఇంగ్లీష్, తెలుగు ప్లస్ సోషల్, సైన్స్, మ్యాథ్స్ అన్ని వీడియోస్ అయితే నేను పెట్టాను. పేపర్ 2కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ అన్నీ అప్లోడ్ చేశాను, సిలబస్ అప్లోడ్ చేశాను. ఇక పేపర్ 1 అయితే ఈ రోజు నుంచి అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. మీరు పేపర్ 1 వాళ్ళైతే ఈ రోజు నుంచి మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. నేను ఎవ్రీడే ఒక వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ టెట్ డిఎస్సి రాసే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.